చూడండి, మరొక లేఖనం చూద్దాం. ఈ చివరి లేఖనముతో వాక్యాన్ని ముగిస్తున్నాను. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనములో చూడండి. 5:19 నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల ఏం జరుగుద్ది? ఇక్కడ చూడండి. మీలో ఎవడైనాను సత్యములో నుండి తొలగిపోయి అసత్యములో ప్రవర్తిస్తున్నప్పుడు, పాప అయిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల అతనికి వచ్చే ప్రతిఫలం ఏంటి? చూడండి ఇక్కడ. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అర్థమైందా? నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించిన వాడవుతాడు, అనేక పాపము నుండి కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవులముగా మన బాధ్యత ఇదండి. కదిలిపోయిన కుటుంబం అనే పునాదుల కొరకు శ్రమల పాలై నిందల అవమానములు తెచ్చుకున్నటువంటి కుటుంబ సభ్యుల కొరకు, అలాగే సంఘములో ఎవరైనా తప్పు మార్గములో నడిచినప్పుడు మనము ఎలా ఉండాలి, ఏ విధముగా ఉండాలి? తప్పు మార్గములో నడిచిన వారికి మంచి మాటలు చెప్పండి, క్రీస్తు మార్గాన్ని చూపించండి. పాపం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, పాపములో ఉండి నశించిపోతే ఏమవుతుంది, పరిశుద్ధతలోనికి వస్తే ఎలా రక్షింపబడతారు చెప్పండి. భక్తులు చెప్పిన మాటలు ఇవే, యేసయ్య చెప్పింది కూడా ఇదే. తర్వాత నీ కుటుంబం అనే పునాదులు కదిలినప్పుడు బిడ్డలందరూ లేదా కుటుంబ సభ్యులు, నీ ఇరుగు పొరుగు వారు, బంధువులు, అలాగే రక్త సంబంధికులు శ్రమల్లో కూరుకుపోయినప్పుడు అది ఒక బాధ్యతగా తీసుకో. సమయాన్ని కేటాయించు, కూర్చో, ఏడుపు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడుస్తావు, ఏడుపు గొడ్డు మొహంలాగా. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడుస్తావు ఎందుకు? ఒక్కొక్క వ్యక్తిని చూస్తే మనిషి కనపడితే చాలండి, ఓ పెళ్ళు నొప్పుకొచ్చేసింది వేడుపు. ఊరక ఏడుస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏడుస్తూ ఉంటే పైకేమో మామూలుగానే ఉంటారు, లోపల వీళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారు. వీళ్ళు వాళ్ళలో నుండి మాటలు లాగేసుకొని అది ఒకటి చెబితే వాళ్ళు 100 మార్చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముంది నీకు ప్రయోజనం? దేవుడే కదిలిపోయిన పునాదులను మరలా కట్టగలిగిన వాడు.